MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. తెలంగాణలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారాయన. ఈ ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలను వివరించారు. అదే సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ తమ లక్ష్యమన్నారు. శాంతి భద్రతల విషయంలోనూ తెలంగాణ నంబర్ 1 గా ఉందన్నారు సీఎం రేవంత్. అందాల పోటీలతో తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి పరిచయమైందన్నారు. ప్రపంచానికి పెట్టుబడుల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, కట్టు బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చాం. గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపిన కవులు, కళాకారులను సన్మానించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్థూపాన్ని రూపొందించిన శిల్పి ఎక్కా యాదగిరితో పాటు గూడ అంజయ్య, గద్దర్, గోరెటి వెంకన్న, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ సహా మొత్తం 9 మంది కవులకు ₹1 కోటి నగదు అందజేశారు. పాటలు, మరి ఒక నేలమ్మను, సమకావ్యాన్ని, స్త్రీ పురుష సమానత్వాన్ని, నేల తల్లిని, అడవి తల్లిని, ప్రకృతి మాతను కలంలో నింపి గారి సాహిత్యం మనకు ఎంత ప్రతిధ్వనిస్తుందో తెలుసు. వరిష్ఠ MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.